మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి నామంలో గ్రేస్ఫుల్ మినిస్ట్రీస్ ద్వారా ఆడియో బైబిల్ వింటున్న మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాము. దేవుని మహాకృపను బట్టి మొదటి సమూయేలు గ్రంథాన్ని చదివి పూర్తి చేయడానికి దేవుడు చూపినటువంటి ఉన్నతమైన సహాయమును బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రంని చెల్లిస్తున్నాను. మరి ఈ దినం 2వ సమూయేలు గ్రంథాన్ని మనం ప్రారంభించుకుందాం. దయచేసి అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయడం ద్వారా దేవుని యొక్క బైబిల్ అంతటిని కంప్లీట్ చేయడానికి అనేకులకు మనం కూడా సహకరించిన వారం అవుతాం. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినం 89వ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు 1వ అధ్యాయము. దావీదు అమాలేకీలను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి నొందిన తరువాత అతడు సిక్లగులో 2 దినములుండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గిపోసుకొని ఒకడు సౌలునొద్దనున్న దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని అడిగెను. అందుకు వాడు, ఇశ్రాయేలీల సైన్యంలో నుండి నేను తప్పించుకొని వచ్చితినెను. జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవీయగా, వాడు, జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకెలాగు తెలిసినది అని దావీదు అన్నడుగగా, వాడిట్లనెను, గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటె మీద ఆనుకుని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు, చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్ను అడుగగా, నేను అమాలేకీయుడనని చెప్పితిని. అతడు, నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గాని తలత్రిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవీయగా, ఈలాగు పడిన తరువాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపితిని. తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్త కంకణములను తీసుకొని నా ఏలినవాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరూ అలాగున చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసముండిరి. తరువాత దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వారిని అడుగగా, వాడు, నేను ఇశ్రాయేలు దేశంలో నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడనెను. అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి? యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి, నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను. యూదా వారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. అది ఆషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. ఎట్లనగా, ఇశ్రాయేలు నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులేరి, ఆహాహా, బలాఢ్యులు పడిపోయిరి, ఫిలిస్తీన్ల కుమార్తెలు సంతోషింపకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి, ఆష్కెలోను వీధులలో ప్రకటన చేయకుడి. గిల్బోవా పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవును గాక. బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. హతుల రక్తము ఒలికింపకుండా బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనుక తీయలేదు. ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరస్సులుగాను నెనరుగల వారుగాను ఉండిరి. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే బలముగలవారు.
ఇశ్రాయేలీల కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడువుడి. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపచేసినవాడు, బంగారు నగులు మీకు పెట్టినవాడు. యుద్ధరంగమునందు బలాఢ్యులు పడియున్నారు. నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయెను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహువింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. 2 సమూయేలు 2వ అధ్యాయము. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము కర్మెలీయుడగు నాబాలునకు భార్య అయిన అబీగయీలు అను తన 2 భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్దనున్న వారినందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనం నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియలను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. మీ యజమానుడగు సౌలు మృతునొందెను గాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యుల యుండుడని ఆజ్ఞనిచ్చెను. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషేతును మహనయీమునకు తోడుకొనిపోయి గిలాదు వారి మీదను ఆషేరీల మీదను యెజ్రెయేలు మీదను ఎఫ్రాయిమీల మీదను బెన్యామీనీల మీదను ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. సౌలు కుమారుడగు ఇష్బోషేతు 40 ఏండ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యూదావారు దావీదు పక్షమున నుండిరి. దావీదు హెబ్రోనులో యూదావారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరముల 6 మాసములు. అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషేతు సేవకులును మహనయీములో నుండి బయలుదేరి గిబియోనునకు రాగా, సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొలనుకు వచ్చిరి. వీరు కొలనుకు ఈ తట్టునను వారు కొలనుకు ఆ తట్టునను దిగి ఉండగా అబ్నేరు లేచి, మన ఎదుట యవ్వనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా, యోవాబు వారు చేయవచ్చుననెను. లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషేతు సంబంధులైన 12 మంది బెన్యామీనీలును దావీదు సేవకులలో 12 మందియును లేచి మధ్య నిలిచిరి. ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తి పొడవగా అందరూ తటాలున పడిరి. అందువలన హెల్కత్ హస్సూరీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను, అనగా వాడిగల కత్తుల పొలము. అది గిబియోనునకు సమీపము. తరువాత ఆ దినమున ఘోర యుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలవలేక పారిపోయిరి. సరీయా 3 కుమారులగు యోవాబును అబీషయ్యును ఆసాహేలును అచ్చట నుండిరి. ఆసాహేలు అడవిలేడి అంత తేలికగా పరుగెత్తగలవాడు గనుక అతడు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరుగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి, నీవు ఆసాహేలువా అని అతనిని అడుగగా అతడు, నేను ఆసాహేలునే అనెను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవ్వనస్తులలో ఒకని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకోము అని అబ్నేరు అతనితో చెప్పినను ఆసాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరుగక అతని తరుమగా, అబ్నేరు, నన్ను తరుముట మాని తొలగిపోమ్ము. నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుగొనగలనెనెను. అతడు, నేను తొలగననగా
అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకను వచ్చెను గనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. ఆసాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలబడిరి గాని యోవాబును అబీషయ్యును అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్యంలోని గీహా ఎదుటి అమ్మాయను కొండకు వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించెను. బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని ఒక కొండ మీద నిలువగా అబ్నేరు కేకలు వేసి, కత్తి చిరకాలము భక్షించిన అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీవెరుగుదువు గదా. తమ సహోదరులను తరుమవద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞేయక యుందువని యోవాబుతో అనెను. అందుకు యోవాబు, దేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలువక యుండిన ఎడల జనులందరూ తమ సహోదరులను తరుమక ఉదయంననే తిరిగిపోయి ఉందిరని చెప్పి బాకా ఉదగా జనులందరూ నిలిచి ఇశ్రాయేలు వారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి. అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంతా మైదానము గుండా ప్రయాణము చేసి యోర్దాను నది దాటి బిత్రోను మార్గమున మహనయీమునకు వచ్చిరి. యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులలో ఆసాహేలుగాక 19 లేకపోయిరి. అయితే దావీదు సేవకులు బెన్యామీనీలలోను అబ్నేరు జనులలోను 360 మందిని హతము చేసిరి. జనులు ఆసాహేలును ఎత్తుకొని పోయి బెత్లెహేములోనున్న అతని తండ్రి సమాధి యందు పాతిపెట్టిరి. తరువాత యోవాబును అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి. 2 సమూయేలు 3వ అధ్యాయము. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు ఎజ్రాయేలీయురాలగు అహీనోయము వలన పుట్టెను. కిల్యాబు అను రెండవ వాడు కర్మెలీయుడగు నాబాలు భార్య అయిన అబీగయీలు వలన పుట్టెను. మూడవ వాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకా వలన పుట్టెను. 4వ వాడగు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. 5వ వాడగు షెఫట్య అబీటలు వలన పుట్టెను. 6వ వాడగు ఇత్రెయాము దావీదునకు భార్యగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేసెను. అయ్యా కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషేతు అబ్నేరును అడుగగా అబ్నేరును ఇష్బోషేతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని, నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. సౌలు ఇంటివారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదనెను. కావున ఇష్బోషేతు అబ్నేరుకు భయపడి ఇక ఏ మాటయో పలుకలేకపోయెను. అబ్నేరు తన తరపున దావీదు వద్దకు దూతలను పంపి, ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయము చేసి ఇశ్రాయేలు వారినందరినీ నీ తట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా దావీదు, మంచిది, నేను నీతో నిబంధన చేసెదను. అయితే నీవు ఒక పని చేయవలెను. నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకుని రావలెను, లేదా నీకు దర్శనము దొరకదనెను. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషేతు నొద్దకు దూతలను పంపి, ఫిలిస్తీయులలో 100 మంది ముందోలను తెచ్చి నేను పెండి చేసుకొనిన మీకాలును నాకు అప్పగింపమని చెప్పుడనగా ఇష్బోషేతు దూతను పంపి లాయిషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటి యొద్ద నుండి మీకాలును పిలువనంపెను.
దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్ళిపోయెను. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మును ఏలవలనని మీరు ఇంతకు మునుపు కోరితిరి గదా, నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతిలో నుండియు వారి శత్రువులందరి చేతిలో నుండియు విమోచించెదనని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చి ఉన్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను. మరియు అబ్నేరు బెన్యామీనీలతో అలాగున మాటలాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇశ్రాయేలు వారి దృష్టికిని బెన్యామీనీలందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియజేసెను. అందునిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకొని హెబ్రోన్లోనున్న దావీదునొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతని వారికిని విందు చేయించెను. అంతటా అబ్నేరు, నేను పోయి ఇశ్రాయేలు వారినందరినీ నా ఏలినవాడవగు నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయునట్లును నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతటి మీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదునొద్ద సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్ళిపోయెను. పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహువిస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదునొద్ద లేకపోయెను. దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున అతడు సమాధానముగా వెళ్ళిపోయి ఉండెను. అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజునొద్దకు వచ్చిననియు రాజు అతనికి సెలవిచ్చి పంపెననియు అతడు సమాధానంగా వెళ్ళిపోయిననియు తెలుసుకొని యోవాబు రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడుగా అబ్నేరును నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకొనుటకై అతడు వచ్చెనని చెప్పి దావీదునొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరాయను బావి దగ్గర నుండి అతని తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకుండెను. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికిని వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతని పిలిచి తన సహోదరుడు ఆసాహేలు ప్రాణం తీసినందుకై అతనిని కడుపులో పొడవుగా అతడు చచ్చెను. ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనినదేమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడుగా అబ్నేరు ప్రాణము తీయుట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడును కాక. యోవాబు ఇంటివారిలో స్రావము గలవాడైనను కుష్ఠరోగి అయినను కర్రపట్టుకొని నడిచివాడైనను ఖడ్గము చేత కూలివాడైనను ఆహారం లేనివాడైనను ఉండకపోడు గాక అనెను. అలాగున యోవాబును అతని సహోదరుడైన అబీషయ్యును అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన ఆసహ్యను చంపిన దాన్ని బట్టి అతని చంపిరి. దావీదు మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితోనున్న వారికందరికీ ఆజ్ఞనిచ్చెను. రాజును స్వయముగా పాడి వెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరును గూర్చి శోకకీర్తన ఒకటి కట్టెను. ఎట్లనగా, అబ్నేరు నీచుడొకడు చచ్చినట్లుగా నీవు చావతగునా? నీ చేతులకు కట్లు లేకుండగను నీ కాళ్లకు సంఖ్యలు వేయబడకుండగను దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. రాజు ఇలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి. ఇంకా వెలుగు ఉన్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయమని అతని బతిమాలగా దావీదు ప్రమాణము చేసి, సూర్యుడు అస్తమించక మునుపు ఆహారం ఏమైనను నేను రుచి చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక నేను. జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేయనదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అది వారి దృష్టికి అనుకూలమాయెను. నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన అయినది కాదని ఆ దినమున జనులందరికీ ఇశ్రాయేలు వారికందరికీ తెలియబడెను. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగూ సెలవిచ్చెను,
నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది. పట్టాభిషేకము నొందినవాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలముగలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతికీడు చేయునుగాక. 2 సమూయేలు 4వ అధ్యాయము. హెబ్రోనులో అబ్నేరు చనిపోయేనను సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను. ఇశ్రాయేలు వారికందరికీ ఏమియూ తోచకయుండెను. సౌలు కుమారునికి సైన్యాధిపతులుండిరి. వారిలో ఒకని పేరు బయన, రెండవ వాని పేరు రేకాబు. వీరు బెన్యామీనులకు చేరిన బెయేరేతీయుడగు రిమ్మోను కుమారులు. బెయేరోతు కూడాను బెన్యామీనీల దేశంలో చేరినదని ఎంచబడెను. అయితే బెయేరేతీయులు గిత్తయీమునకు పారిపోయి నేటి వరకు అక్కడి కాపురస్తులై ఉన్నారు. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్లవాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. రిమ్మోను కుమారులగు రేకాబును బయనాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇష్బోషేతు మంచం మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చిరి. గోధుమలు తెచ్చెదమని వేషము వేసుకొని వారి ఇంటిలో చొచ్చి ఇష్బోషేతు పడకటింట మంచం మీద పడియుండగా అతని కడుపులో పొడిచి తప్పించుకొని పోయిరి. వారు అతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకొని రాత్రి అంతయు మైదానంలో బడి ప్రయాణమైపోయి హెబ్రోనులోనున్న దావీదు నొద్దకు ఇష్బోషేతు తలను తీసుకొని వచ్చి, చిత్తగించుము, నీ ప్రాణము తీయచూచిన సౌలు కుమారుడైన ఇష్బోషేతు తలను మేము తెచ్చియున్నాము. ఈ దినమున యెహోవా మా ఏలిన వాడవును రాజవునగు నీ పక్షమున సౌలునకును అతని సంతతికిని ప్రతీకారము చేసి ఉన్నాడని చెప్పగా దావీదు బెయేరేతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోనూ బయనాతోనూ ఇట్లనెను, మంచి వర్తమానము తెచ్చితినని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చెనని నాకు తెలియజెప్పగా వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్లగులో నేను వానిని పట్టుకొని చంపితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషేతు ఇంటిలో చొరబడి అతని మంచం మీదనే నిర్దోషియగు వానిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషము విచారింపకపోవుదునా? లోకంలో ఉండకుండా నేను మిమ్మును తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవంలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవము తోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వ్రేలాడగట్టిరి. తరువాత వారు ఇష్బోషేతు తలను తీసుకొని పోయి హెబ్రోనులో అబ్నేరు